ఎమ్మెల్సీ కవిత సొంత కుంపటి మొదలైంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉంటున్నటువంటి కవిత పార్టీ సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా ఆమె తొలి నుంచి ఉద్యమ సమయం నుంచి కూడా దాదాపు 18 ఏళ్ల నుంచి ఏదైతే తెలంగాణ జాగృతి ప్రారంభించి కార్యక్రమాలు చేపట్టిందో ఆ తెలంగాణ జాగృతిని మరింతగా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీన్ని బట్టి ఆమె స్పష్టంగా కొత్త పార్టీ పెడుతోందా లేదా మరో పార్టీలో చేరబోతోందా అనేటువంటి అనేక చర్చలు, ఊహాగానాలు, గతంలో ఆమె చేసినటువంటి ప్రయత్నాలు, ఇలాంటి అనేక అంశాలు కూడా మీడియాలో చర్చ జరగడం కావచ్చు, మీడియా ఎప్పటికప్పటికి కూడా ప్రజలకు తెలియజేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఇవాళ జరిగినటువంటి అంశాన్నే చూసుకుంటే ఇప్పటి వరకు కూడా జాగృతికి సంబంధించి ప్రత్యేకించి కార్యాలయం లేదు. ఓకే, ఆమె సొంత కార్యాలయాన్ని ప్రారంభించింది. అలానే ఇప్పటి వరకు జాగృతికి సంబంధించి వ్యవహారాలు ఆమె పాల్గొంటూ లేదా దాంట్లో పనిచేస్తున్నటువంటి వారు మాత్రమే ఇప్పటి వరకు కొంత యాక్టివ్గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వాటిని విస్తరిస్తామని చెప్తోంది. ఎస్సీ అనుబంధ సంఘాలు కావచ్చు లేదా మైనార్టీ సంబంధించినటువంటి అనుబంధ సంఘాలని ఇలా విస్తరించుకుంటూ పోతామని చెప్పేటువంటి మాట వాడారు. మరొక ముఖ్యమైన అంశం, కీలకమైన అంశం, బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ కి తెలంగాణ జాగృతి కూడా అంటే రెండు కళ్ళు లాంటివి అనేటువంటి అంశాన్ని కూడా ఇవాళ కవిత ప్రస్తావించడం చూస్తే మాత్రం అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు ఒకవైపు ఉంటే కవిత మరొక వైపు ఆమె సొంత అజెండాతో కార్యక్రమాలకు ముందుకు వెళ్ళబోతున్నారు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇక ఆమె బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణించడం లేదా కలిసి కార్యక్రమాలు నిర్వహించడం, కలిసి పాల్గొనడం అనేది జరగదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతి తొలి నుంచి కూడా చెప్తోంది. బీఆర్ఎస్ లో నుంచి కవిత బయటకు వచ్చి సొంత కుంపటి ప్రారంభించబోతోంది, సొంత పార్టీ పెట్టబోతోంది, లేకపోతే గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరపడం, కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది అనేటువంటిది ఒక్కొక్కటిగా నిజమవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఇవాళ జరిగిన 2 పరిణామాలను చూస్తే కూడా అదే అర్థమవుతోంది. దీనికి సంబంధించి కూడా మరింత మనం అప్డేట్ చూద్దాం. ఇంకా కార్యాలయం ప్రారంభించినటువంటి కవిత 4న ఏదైతే దీక్షకు పిలుపునిచ్చారు, తర్వాత నుంచి ఎలాంటి యాక్టివిటీస్ ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి, దీనికి బీఆర్ఎస్ గా